ముందుగా క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న పీసెస్గా తీసుకోవాలి. మరి చిన్నవి కాదు, మరి పెద్దవి కాదండి. ఈ సైజ్ అయితే సరిపోతాయి. వేడి నీళ్ళు తీసుకొని అందులో 1/2 స్పూను సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా వేడి నీళ్ళు బాగా కాగిన తర్వాత స్టవ్ ఆపేసుకొని మనం ఇందాక ఒలిచిపెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ ఉన్నాయి కదండి, వాటిని వేడి నీళ్ళలోకి తీసేసుకోవాలి. ఈ విధంగా మొత్తాన్ని వేసేసుకున్న తర్వాత ఒకసారి లోపలికి బయటికి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 5 నుంచి 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి. 10 మినిట్స్ తర్వాత మన కాలీఫ్లవర్ని వాటర్ని అంతా డ్రైన్ చేసేసుకొని పక్కన తీసుకోవాలి. లైట్ తేముంటే సరిపోతుందండి. ఇలా తీసుకున్న కాలీఫ్లవర్కి మనము గోబీ మసాలా పౌడర్ని తీసుకోవాలి. బయట అయితే చాలా మనకి వెరైటీస్ దొరుకుతాయి, ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చండి. నేనైతే ఇన్స్టెంట్ మిక్స్ని యూస్ చేస్తున్నాను. వాటర్ ఏమి యాడ్ చేసుకోకుండా ఈ పౌడర్ని కాలీఫ్లవర్ పీసెస్కి బాగా కలుపుకోవాలి. ముందుగా కలుపుకున్న తర్వాత మాత్రమే వాటర్ని యాడ్ చేసుకోవాలండి, లేకపోతే కొంచెం ఉండలు కట్టేస్తాయి. అందుకోసము ఈ విధంగా కలుపుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటే మనకి ఈ విధంగా మిక్స్ రెడీ అయిపోతుంది. మరీ ఎక్కువ వాటర్ ఉండకూడదండి, అలానే డ్రైగా కూడా ఉండకూడదు. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కాలీఫ్లవర్ని మనము 1 బై 1 వేసుకోవాలండి. ఒకే దగ్గర వేసుకోకూడదు, మొత్తంగా వేసుకోవాలి. కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకుంటే కాలీఫ్లవర్ ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా చూడండి, కలరు ఫుడ్ కలర్ వేసుకోకపోయినా చాలా బాగా వచ్చాయి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న వాటిని మనము 5 to 10 మినిట్స్ పడుతుందండి, ఎందుకంటే బాగా ఫ్రై అవ్వాలి అందుకోసము. తీసి పక్కన పెట్టేసుకుంటే మనది గోబీ చాలా త్వరగా తయారైపోయింది. చూడండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు చాలా త్వరగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి. బయట రెస్టారెంట్స్లో లాగా చాలా మంచి టేస్టీగా కూడా ఉంటుంది. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.